ఇవి సిలికాన్ మ్యాట్స్ అండి. గిన్నెల కింద వేడి వేడి గిన్నెల కింద పెడతాము. హోల్స్ ఉండడం వల్ల హీట్ ఈజీ ట్రాప్ అవ్వకుండా వెంటిలేట్ అవ్వడానికి హోల్స్ ఉన్న మ్యాట్స్ ఉన్నాయన్నమాట. సిలికాన్ మ్యాట్స్. కొన్ని సిలికాన్ మ్యాట్స్ కూడా ఉంటాయండి. ప్లెయిన్‌గా ఉంటుంది. దానిపైన ముగ్గు ప్రింట్ ఉంటుంది. సో, దీనివల్ల నాకు ఆ గిన్నెల కంటే కింద నాకు ముగ్గు మ్యాట్ కింద పనికొస్తది. క్లాత్ గూడా ఉంటాయి మీకు తెలిసిందే. కాకపోతే పూజలు చేసినప్పుడు పద్దాక కడుగుతా ఉంటాం. ఆ తడెండేదాకా ఆ మ్యాట్ ఎయలేము. అది ఎప్పటికప్పుడు దుమ్ము పడతా ఉంటది. ఇదనుకోండి నీళ్ళేసి కడిగినా ప్రాబ్లమ్ ఉండదు. వెంటనే ఏసేయొచ్చు. ఎండలో గూడా హీట్ రెసిస్టెంట్ కాబట్టి కలర్ పోదు. వుడ్ గూడా ఉన్నాయి. వుడ్డు పైన ప్రింట్ ఏసొచ్చిన మ్యాట్లు కూడా ఉంటాయన్నమాట. అవేదంటే బూజు పట్టేస్తది. అది కూడా తడి దగ్గర వెంటనే ఎయలేము. ప్లాస్టిక్ ఉంటదండి. ప్లాస్టిక్ మీద స్టోన్స్ వస్తున్నాయి. మనం అంటించుకోవచ్చు. వాటి మీద కాలేస్తే జారుతాం, స్లిప్ అవుతాము. ప్లస్ నేను సస్టైనబిలిటీకి కొద్దిగా దగ్గరగా ఆలోచించి ప్లాస్టిక్ అంటే సిలికాన్ ఇంకా బెటర్ అనిపించింది. మనం ఇప్పుడు ఇవేంటో తెలుసా, బిజీ మామ్స్‌కి చాలా యూజ్ అండి. ఫాస్ట్‌గా నీళ్ళేసి కడిగేసేసి మ్యాట్ పెట్టేయొచ్చు ఏసే టైం లేనప్పుడు. లేదా ఆల్ టైమ్ ఇంటి ముందు ముగ్గు ఉంటది. పెయింట్‌తో కూడా ముగ్గేసుకోవచ్చండి. కానీ కొన్ని రోజులు పెయింట్ చెదిరిపోద్ది. కానీ ముగ్గు రానోళ్ళు కూడా ప్రాబ్లమ్ ఫీల్ అవ్వకుండా ఇట్లాగా క్లీన్ చేసుకున్న వెంటనే మ్యాట్ ఏసుకోవచ్చండి. సో, స్టిక్కర్స్ అయినా ఊడిపోతాయి. మీకు తెలిసిందే కదా! ఎందుకని ఈ మ్యాట్ అనిపించింది నాకు. ఇది అమెజాన్‌లో తీసుకున్నాను. ₹1000 ఎంతో 3 మ్యాట్‌లొచ్చినియి. యూఎస్‌లో అయితే $10కి 3 మ్యాట్‌లొస్తాయి. సో, ఇదెందుకో నాకు కొద్దిగా అనిపించింది. చాలా యుటిలైజ్ చేసుకుంటున్నాను గూడా. మనకి స్లిప్ గూడా అవ్వదండి. హీట్ రెసిస్టెంట్. అంటే ఇప్పుడు మనం బియ్యపిండితో ముగ్గెందుకు ఏసుకోలేవమ్మా అంటే, మీరన్నట్టే అదే తులసి కోట దగ్గరో, మట్టిలోనో ముగ్గేస్తే బియ్యపిండితో ఏసిన ముగ్గు అలా ఉంటదండి. మట్టి దగ్గర తులుసుకోవట్లేవు అపార్ట్మెంట్‌లో ఉన్న చోట. ఇంకొకటి ఇక్కడ ఫుల్లీ పెస్ట్ ఇన్ఫెస్టెడ్ డోర్సు, ఇల్లులు కాబట్టి మనకి ఏ చీమలో అవో అంత ఉండవు. ఆ పురుగులు అంత ఉండవు. అంత పెద్ద బియ్యపు పిండితో వేసిన ముగ్గులు తినరు. నెక్స్ట్ రోజు మళ్ళీ మనం తెల్లటి పిండి ఎత్తుకోవడము, అది ఆగమవడము, బియ్యపు పిండిని వేస్ట్ చేయడము. మళ్ళీ దాన్ని క్లీనింగ్ చాలా టైం పడుతుంది కదా! ఫస్ట్ ఒకసారి డ్రైగా చేసి తర్వాత మళ్ళీ వెట్ క్లాత్‌తో చేయాలి. వైట్‌గా మరకలు అంటకుండా ఉండాలి కదా! సపోజ్‌గా ఎవరైనా ఆ పిండి మీద తొక్కొని వచ్చారనుకోండి, ముగ్గు చెదిరిద్ది. తడికాలతో వస్తే ఇల్లంతా మచ్చలవుతది. ఇంకా ముగ్గురాళ్ళతోటి వేసుకునే ముగ్గు పిండి, చాక్ పీస్‌తో వేసేది అదైనా అంతే కదండీ! అది తడికాలతో వస్తే ఇల్లంతా అంటిద్ది. లేదు చాక్ పీస్ కాకుండా ఇప్పుడు మన వాళ్ళు ఆగరు కదా! ముగ్గురాల పిండి ఉంటది. అది ఎన్విరాన్మెంట్‌కి అంత మంచిది.